తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. అభిశంసన బిల్లు 30 రోజులు జైల్లో ఉంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా పదవి పోయేటటువంటి బిల్లు, దానికి పేరేం పెట్టలేదు, మొత్తానికి ప్రస్తుతానికైతే రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. సరే, దీని మీద సాక్షి పత్రిక ఈరోజు బ్యానర్ ఐటమ్ ఇచ్చింది, ఒక వింత వాదం తీసుకొచ్చింది. ఇలా ప్రభుత్వాలను కూల్చేస్తారా, నిందమాటున అది ఇది అంటూ కూడా విపక్షాలు ఏమన్నాయి, ఏంటి బిల్లు ప్రతులను ఎలా చించాయి, ఎవరి మీదకి ఎలా ఇసేసాయి, పార్లమెంట్లో నిన్న ఎలా గగ్గోలు మొదలైందని చెప్పేసి పెద్ద అంశాన్ని తీసుకొచ్చి ముందు పెట్టింది. మరి వాళ్ళ అభిప్రాయం ఏంటో స్పష్టంగా చెప్పాల. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, అనుకూలంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళైతే చెప్పాల. పోనీ వ్యతిరేకిస్తూ వ్యతిరేకంగా రాశారు కాబట్టి వాళ్ళ భావన అదే అనుకున్నా, మరి వీళ్ళే రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకి ఓటేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తోంది. ఆల్రెడీ నిర్ణయం కూడా తీసుకున్నారట. ఒక పక్క ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తూ, మరో పక్క వాళ్ళు పెట్టినటువంటి బిల్ని వ్యతిరేకిస్తూ, ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అనేది మనం వివరంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఆ తర్వాత నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్. సో భూమన కరుణాకర్ రెడ్డిని, ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని ఖండిస్తూనే జగన్మోహన్ రెడ్డి సతీమణిని, వాళ్ళ పరివారాన్ని అసలు తూర్పారబట్టినటువంటి వైనం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. అందులో కొన్ని పంచ్ డైలాగులు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఆయన ఆ అంశాన్ని, టీటీడీ మీద జరుగుతున్నటువంటి దాడికి ఇక మీదట చెక్ పెట్టినట్టేనా, లేదంటే దీన్ని చూసుకుని ఇంకా రెచ్చిపోతారా, ఈయన మాటలు చూసి ఇంకా రెచ్చిపోతారా అనేది మనం ఈ రెండు అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మొదటగా ఈ అభిశంసన బిల్లు మీద వాళ్ళ వైఖరి ఏంటి అనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం మరి రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకు ఓటేస్తే ఎలా ఫీల్ అవ్వాలి? వైసీపీ పార్టీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించాలా వద్దా, కేంద్రంలో పార్లమెంట్లో ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడిన 30 రోజుల కన్నా ఎక్కువగా ఎవరైనా సరే రిమాండ్ ఖైదీగా ఉంటే వారు అనుభవిస్తున్న పదవి ఆటోమేటిక్గా ఆ పదవి రద్దవుతుంది అని చెప్పని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గంతో సహా ఏ ప్రజాప్రతినిధి మీదైనా సరే ఆ విధమైన కేసులు నమోదైతే వారికి ఉన్న రాజ్యాంగబద్ధ పదవులు, ఓకే, అంటే వారు ప్రజల చేత ఎన్నిక కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీ పదవులు రద్దు కావు. ఓకే ఓకే వారు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి పదవులు లాంటివి, ముఖ్యమంత్రి పదవులు లాంటివి, ప్రధానమంత్రి పదవులు లాంటివి రద్దవుతాయి. ప్రతిపక్ష నేతకు వచ్చిన ప్రాబ్లం కూడా ఏమీ లేదు, ప్రతిపక్ష నేతకు వచ్చే ప్రాబ్లం కూడా ఏం లేదు. ఈ విధమైన ప్రతిపాదనతో ఒక బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈరోజు ప్రతిపక్షాలు ఇది ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని వారిని అస్థిరపరచడం కోసం తీసుకొచ్చిన బిల్లు. ప్రజల చేత ఎన్నిక కాబడిన పాలకులు రాజకీయంగా తమ ప్రత్యర్థులు కనుక అయినప్పుడు వారిని కట్టడి చేసే లక్ష్యంతో తప్పుడు కేసుల్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు 30 రోజుల కంటే ఎక్కువ కనుక రిమాండ్లో ఉంటే వారి పదవి ఆటోమేటిక్గా పోతుంది అని చెప్పని ఒక, అంటే ఇక్కడ కొంచెం ఆలోచించదగిన చర్చ ఇది. మనం నిన్న కూడా దీని గురించి చర్చించాం. అవును. మరి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆరోపణలు చాలామంది నాయకుల మీద వచ్చినాయి. చాలామంది నాయకులకి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చినాయి. చాలామంది నాయకులు జరిగిన కొన్ని తప్పులకు నైతిక బాధ్యత వహిస్తా వాళ్ళ మంత్రి పదవులకు రాజీనామా చేసిన నేపథ్యం ఉంది. అలాగే చాలామంది నాయకుల మీద ఈ మధ్యకాలంలో కేసులు, అరెస్టుల ప్రక్రియ కూడా మనం చూస్తూ ఉన్నాం. అవును, అంటే రాజకీయాల్లో ఒకనాడు తమ శాఖకి సంబంధించి ఏదైనా ఒక తప్పు జరిగింది అన్న
వార్త వెలుగులోకి వస్తేనే రాజీనామా చేసిన స్థాయి నుంచి క్రమక్రమంగా ఇష్యూ న్యాయస్థానాల దృష్టికి వెళ్ళి న్యాయస్థానంలో తమకు వ్యతిరేకంగా ఏదైనా ఒక తీర్పు వచ్చిన పక్షంలో నైతిక బాధ్యతగా రాజీనామాలు చేసిన స్థితి నుంచి తర్వాత అంటే ఇక ఆ సెన్సిటివిటీకి దూరంగా చర్మం మొద్దుబారిపోయి న్యాయస్థానాల్లో వ్యతిరేక తీర్పులు వచ్చినా రాజీనామాలు చేయకుండా అరెస్టులు అయ్యే సందర్భం వస్తే రాజీనామాలు చేయటం మొదలుపెట్టారు. ఇంకా చర్మం మందబారి అరెస్ట్ అయినా కూడా ఆయన రాజీనామా చేయకుండా పదవుల్లో కొనసాగుతూ ఉన్నారు. అదే ఇప్పుడు ఈ బిల్లు తీసుకురావడానికి వెనక కారణం రెండు ఘటనలు. ఒకటి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో కూడా ముఖ్యమంత్రిగా కొనసాగటం, రెండు సెంధిల్ బాలాజీ చెన్నై. అవును, ఈ రెండు ఉదాహరణలు పెట్టుకొని వీళ్ళు ఈ బిల్లు తీసుకొచ్చారు అంటున్నారు. అవును, ఇక్కడ మనకి కొన్ని ఇన్సిడెంట్లు మనం గుర్తు చేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఆయన క్యాబినెట్లో కృష్ణ యాదవ్ గారని మంత్రి ఉండేవారు. ఆయనని మహారాష్ట్రలో ఉన్న మోకా చట్టం కింద నకిలీ స్టాంపులు కుంభకోణంలో అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన వార్త వెలువడగానే ప్రభుత్వం ఆయన్ని పదవి నుంచి బర్తరఫ్ చేసింది. ఆ స్థితి నుంచి మరి తమిళనాడులో సెంథిల్ బాలాజీ గారు మంత్రి హోదాలో ఉండి అరెస్ట్ అయితే స్టాలిన్ గారు ఆయన్ని పదవి నుంచి తొలగించకపోగా కనీసం ఆయన్నైనా సరే స్వచ్ఛందంగా రాజీనామా చేయమని కూడా కోరలేదు కదా. అంటే ఇక్కడ రాజకీయాల్లో మారుతున్న ప్రమాణాలకి దిగజారుతున్న నైతిక విలువలకి నిదర్శనం. మరి నాయకులు స్వచ్ఛందంగా ఆ నైతిక నియమావళి పాటించినప్పుడు ప్రభుత్వాల పరంగా చట్టరూపంగా అయినా సరే ఆ విధమైన నియమావళిని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా అరెస్ట్ అయ్యారు, ఒక మంత్రి 30 రోజులు రిమాండ్లో ఉంటే ఆటోమేటిక్గా పదవి పోద్ది. ఆ తర్వాత ఇంకో నెలకో మొత్తానికి బెయిల్ మీద వస్తాడు అనుకుందాం. వచ్చిన తర్వాత సరే ఆయనకి తప్పుడు కేసో మరోటో సరే ఏదైనా సరే జైల్లో ఉన్నాడు అనుకుందాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పదవిని అధిష్ఠించే అవకాశం ఉంటుంది కదా ముఖ్యమంత్రి కోరుకుంటే. ఇక్కడ నిషేధం ఉంటుందా? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా అర్థవంతమైన చర్చ, దీని మీద చాలా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకుల మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారనుకుందాం. ప్రతిపక్ష నాయకులకు పదవులు ఉండవు. అవును, మహా అయితే ప్రజల నుంచి ఎన్నికైనా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యే ఎంపీగా కొనసాగుతూ ఉంటారు. అవును, ఆ పదవులకు వచ్చిన డోకా ఏం లేదు. అదే సందర్భంలో ఇవాళ కేంద్రంలో ఉన్న పార్టీకి భిన్నమైన పార్టీ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రత్యర్థుల మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని రాజకీయంగా అస్థిరపరచడం కోసం అరెస్టులు చేసింది అనుకుందాం. ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాల్లో ఆ విధమైన తప్పుడు ఆరోపణలతో రాజకీయంగా ప్రత్యర్థులు కాబట్టి అని చెప్పని వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా అస్థిరపరిచే ప్రయత్నాలకు పాల్పడింది. నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు, ఆరోపణలు, కేసు, విచారణ ఈ ప్రక్రియ లేకుండా తమ రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి అని చెప్పని ఏకపక్షంగా ఎంతమందిని అరెస్ట్ చేశారు? వాటికి స్పెసిఫిక్గా సమాధానం చెప్పరు. పలానా రాష్ట్రంలో పలానా ప్రభుత్వంలో పలానా మంత్రి గారి మీద నమోదు చేసిన కేసు కేవలం రాజకీయ ప్రత్యర్థులు కాబట్టే నమోదు చేశారు అని చెప్పని. ఇంకా రాష్ట్ర స్థాయిలో జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులు కాబట్టే స్పష్టమైన సాక్ష్యాధారాలు, విచారణ, ఆ విచారణ ప్రొసీజరు ఇదేం ఫాలో కాకుండానే తెలుగుదేశం నాయకులు మొత్తాన్ని అరెస్టులు చేసుకుంటూ వచ్చింది. సంవత్సరాల కాలం గడిచి ఆ కాలం గడిచిన తర్వాత ఛార్జ్షీట్లో కూడా వాళ్ళ మీద మోపిన నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టి కూడా తేలేకపోయింది. అంటే అక్కడ ప్రభుత్వానికి తన రాజకీయ ప్రత్యర్థుల అవినీతి ప్రమేయానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లేకున్నా తన అధికారాన్ని దుర్వినియోగపరిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ రాష్ట్ర ప్రభుత్వాలని అవినీతి కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అస్థిరపాలు చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొలిటికల్ ఐడియాలజీ కలిగిన స్టాలిన్ గారు ఉన్నారు, మమతా బెనర్జీ ఉన్నారు. మరి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పినరయ్ విజయన్ ఉన్నారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సిద్ధరామయ్య గారు ఉన్నారు. వాళ్ళనేమి కేంద్ర ప్రభుత్వం
తప్పుడు కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళ పదవులను అస్థిరపరిచే ప్రయత్నం చేయటం లేదు కదా. కానీ ఇక్కడ తన మీద ఆరోపణలు వచ్చి తన మంత్రివర్గ సహచరులు కూడా అరెస్ట్ అవుతూ విచారణ జరిగిన సందర్భంగా తాను అరెస్ట్ అయినా కూడా ముఖ్యమంత్రిగా కొనసాగిన అరవింద్ కేజ్రీవాల్ గారి ఉదంతో నేపథ్యంలో ఇవాళ ఒక సంక్లిష్ట సవాల్ ఆయన దేశం ముందు ఉంచాడు. ఆయన 2 విభిన్న పాత్రలను పోషించారు. ఒకటి అరెస్ట్ అయ్యి ఉన్న రిమాండ్ ఖైదీ, 2 రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ జైలు సిబ్బంది ఆయన ఏమైనా హ్యాండిల్ చేయాలి? వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకి సెల్యూట్ చేయాలా? రిమాండ్ ఖైదీగా తమ కస్టడీలో ఉన్న అందరూ సాధారణ ఖైదీలాగానే ఆయన పరిగణించాలా? ఆ విధమైన సంక్లిష్ట పరిస్థితి జైలు సిబ్బందికే తలెత్తటాలా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ జైలులో ఉండి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయా కావా? ఆయన కేసు నమోదయ్యి అరెస్ట్ అయ్యి ఉన్నప్పుడు ఆ ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయా కావా? ఒక ప్రభుత్వోద్యోగి 48 గంటల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటే అతని మీద ఆటోమేటిక్ సస్పెన్షన్ వర్తింపు జరుగుతూ ఉంది కదా. మరి ప్రభుత్వోద్యోగికి ఒక న్యాయం, ప్రజాప్రతినిధికి ఇంకొక న్యాయం ఉంటుందా? ఇవాళ ప్రజాప్రతినిధి కూడా ప్రభుత్వోద్యోగులకు జీతం తీసుకుంటా ఉన్నాడు, టెన్యూర్ పూర్తి అయిపోయినాక పెన్షన్ తీసుకుంటా ఉన్నాడు. ఇంకా వాళ్ళు 35 సంవత్సరాలు పనిచేస్తే దక్కే పెన్షన్ ఈయనకి 5 ఏళ్లకే పెన్షన్ దక్కుతూ ఉంది. ఇంటి స్థలాలు ఇచ్చే స్కీములు కూడా కొన్ని రాష్ట్రాల్లో అమలు జరిగినాయి. మరి ఈ విధమైన వెసులుబాట్లు దక్కించుకుంటున్న సందర్భంలో వీళ్ళ మీద అవినీతి ఆరోపణలతోటో ఇంకొక ఆరోపణలతోటో కేసులు నమోదైతే ఆ నమోదై ఉన్న సందర్భంగా మరి వాళ్ళ మీద వాళ్ళ పదవులకు దూరం చేసే చర్యలు తీసుకుంటే ఉన్న తప్పేంటి? ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో ఎందుకు చూస్తూ ఉన్నారు? ఇవాళ కేజ్రీవాల్ గారు ఈ ప్రెసిడెంట్ అంటే పదవికి రాజీనామా చెయ్యని ఒక సాంప్రదాయానికి ఆయన తెరలేపారు కాబట్టి ఇవాళ ఇది చర్చనీయాంశమైంది. మనకి ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూసాం. మన రాష్ట్రంలో కూడా సుద్దాల దేవయ్య గారు మంత్రిగా ఉన్నారు. ఆయన మీద హత్యారోపణలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్టేషనరీ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి, ఆయన రాజీనామా చేశారు. గాలిముద్దు కృష్ణనాయుడు గారు 10th క్లాస్ పేపర్లు లీక్ అయిన ఆరోపణలు వచ్చినాయి, ఆయన రాజీనామా చేశారు. కాబట్టి నైతిక బాధ్యత మీద రాజీనామా చేసిన మంత్రులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాలా. కానీ ఇక్కడ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. జైల్లో కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతాను అని అంటే ఇవాళ జైలుకి వెళ్ళగానే జైలు నుంచి బయటికి ఓటేయడానికి రాణిస్తున్నారా సామాన్య పౌరుల్ని? లేదు. ఇవాళ జైలు శిక్ష ఖరారైన తర్వాత ఒక పార్లమెంటు సభ్యుడో శాసనసభ్యుడో ఉంటే వాళ్ళు ఏదైనా ఒక బిల్లుకు ఓటేయాలి అనుకున్నా, లేదు ఒక రాష్ట్రపతికో ఉపరాష్ట్రపతి ఎన్నికలో వాళ్ళు ఓటేయాలి అని అంటే వాళ్ళని ప్రత్యేక అనుమతితోటి ఓటుకి అలో చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక సాధారణ పౌరుడు తన ఓటు హక్కును కోల్పోతున్నాడు. ఎన్నికల్లో వాళ్ళని బయటికి తీసుకెళ్ళి ఓటు వేయించుతున్నారా? అవును. ఇవాళ నువ్వు జైలులో ఓటు హక్కు కోల్పోయిన తర్వాత అంటే ఇక్కడ ఏమంటున్నారు? విచారణ చేయకుండానే దోషిగా నిర్ధారణ కాకుండానే పదవి ఎలా కోల్పోతారు అంటున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే విచారణ చేసి దోషిగా నిర్ధారణ కాకుండానే ఒక ప్రభుత్వోద్యోగి 48 గంటలు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే సస్పెన్షన్ గురవుతా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులకి అడిషనల్ ప్రివిలేజ్ ఎందుకు ఉండాలి? ఇవాళ కక్షపూరితంగానో వివక్షపూరితంగానో ఉద్యోగి మీద కూడా తప్పుడు ఆరోపణలతోటి కేసులు బుక్ చేయకూడదా? మా మాట వినలేదు కాబట్టి, మా ఫైల్ క్లియర్ చేయలేదు కాబట్టి నేను కేసులో ఇరికిస్తున్నామని చెప్పని ఇరికిచ్చారు అనుకోకూడదా? ఒక రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చేప్పటికే ఈ అడిషనల్ ప్రివిలేజెసా? సాధారణ ప్రజానీకానికి లేని హక్కులు, ప్రభుత్వోద్యోగులకు లేని హక్కులు వీళ్ళకి మాత్రమే ఎందుకు కావాలి అని కోరుకుంటా ఉన్నారు? ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికకేమో భారతీయ జనతా పార్టీని సమర్థిస్తూ ఉన్నాడు. ఇవాళ సాక్షిలోనేమో ప్రతిపక్షాల వర్షనే సమర్థిస్తూ ఉన్నాడు. ప్రతిపక్షం వర్షనే కరెక్ట్ అనుకుందాం.
ఇవాళ రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అంశం లేవనెత్తితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈవీఎంల అంశం గురించి ఎందుకు మాట్లాడరు అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఏంటి ఇక్కడ ఒక పక్క రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశంతో ఏకీభవిస్తున్నావు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రస్తావించలేదు అని చెప్పని నీ దుగ్ధను వ్యక్తం చేస్తూ ఉన్నావు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించలేదు కాబట్టి, లేదు మీ చెల్లెలు పీసీసీ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి అని చెప్పని రాహుల్ గాంధీ గారు ప్రతిపాదించిన అభ్యర్థికి ఓటేయలేదు అనుకోవాలా? లేదు రాజకీయంగా విభేదిస్తూ మీ ప్రత్యర్థి కూటమికి సంబంధించిన కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మీ రాజకీయ ప్రత్యర్థులైనా సరే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించాం అనుకోవాలా? అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. లేదు అని అంటే వాళ్ళ శ్రేణులని ఆయన కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు. నేను అనుకోవడం అయితే ఆయన కన్ఫ్యూజన్లో లేడు, ఆయన చాలా క్లారిటీతోటే ఉన్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర ఆయన వాళ్ళకి తలంచుకొని జీ హుజూర్ అనాల్సిన దుస్థితి ఆయన మీద ఉంది. ఆయన మీద నమోదైన కేసులు, వెలుగులోకి వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న విచారణలు, ఆయన సహచరులందరూ జైళ్లలో ఉంటున్న తీరు, వీటన్నిటి నేపథ్యంలో ఆయనకి కొంత చట్టపరమైన వెసులుబాటు దక్కుతూ ఉంది. ఆయన మీద నమోదైన అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందుతూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణపూరితంగా రాజకీయ విధానాల కోసం ఘర్షణ పడగలిగే ధైర్యం, సాహసం ఆయనకి లేవు. వాళ్ళకి ఇంకా పచ్చిగా మనం గ్రామీణ ప్రాంత భాషలో మాట్లాడుకోవాలి అని అంటే వాళ్ళ ముందు మోకాళ్ళ దండేసి మోకరిల్లి తీరాల్సిన దుస్థితి ఆయనకు ఉంది. ఆ నేపథ్యంలోనే కొన్ని అంశాల ప్రాతిపదికగా ప్రభుత్వాన్ని విమర్శించాలని చెప్పిన తాపత్రయం వ్యక్తం చేస్తూ కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి దాసోహం అంటూనే వాళ్ళు ప్రతిపాదించిన అభ్యర్థులకు ఓటేయాలి, వాళ్ళ ద్వారా పెట్టబడ్డ బిల్లులకు కూడా ఓటేయాల్సిన దుస్థితి జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి ఆయన సాక్షిలో రాసిన కథనంతో ఆయన వ్యవహార శైలే కాంట్రడిక్ట్ అవుతూ ఉంది. ఖచ్చితంగా. ఇక మనం రెండో అంశం చూసుకున్నట్టయితే నిన్న మనం మాట్లాడింది టీటీడీ మీద అప్రదిష్ట పాలు చేస్తున్నటువంటి పరిస్థితుల మీద కొంత టీటీడీ చర్యలకు ఉపక్రమిస్తుంది. సో చర్యలకు ఉపక్రమించింది, నోటీసులు పంపించారు. దాంతోపాటుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి నేను కూడా ఆ ప్రెస్ మీట్కి హాజరయ్యాను. కొన్ని ప్రశ్నలు నేను అడిగిన వాటికి కూడా ఆయన సమాధానం చెప్పారు. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కోన్ అయితే తూర్పారబట్టినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అట్ ద సేమ్ టైం అంటే కొంత పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఎక్కువ మాట్లాడారా, ఇంకొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుండేదేమో అనే ఒక అభిప్రాయం కూడా వస్తుంది కదా. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, హుందా అయిన విమర్శలు ఎవరు చేసినా వారికి హుందాగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది. అయితే ఇక్కడ వైసీపీ నుంచి, వైసీపీ నాయకుడి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియా నుంచి, వైసీపీ తిరుపతి నాయకుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి మీద, తిరుమల తిరుపతి దేవస్థాన విధానాల మీద ఏకపక్ష దాడి జరుగుతూ ఉన్నప్పుడు, ఏకపక్షంగా దాడి చేయడం ద్వారా తమకు రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవాలి అని చెప్పనే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలని రాజకీయ అవసరాల రీత్యా వివాదాస్పదం చేయటం ద్వారా తమ రాజకీయం పబ్బం గడుపుకోవాలన్న ప్రయత్నాలకి పాల్పడుతూ ఉన్నప్పుడు, అవసరమైతే నేరపూరిత కుట్రలకి కుతంత్రాలకి పాల్పడుతూ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను మంటగలపాలి అని చెప్పని ఒక దురుద్దేశంతో వైసీపీ పార్టీ వాళ్ళ సొంత మీడియా వాళ్ళ నాయకులు ప్రయత్నం చేసినప్పుడు బిఆర్ నాయుడు గారు లాంటి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ ముందుకొచ్చి పరుషంగా మాట్లాడారు అని అంటే ఆ మాట్లాడటం వెనక ధర్మాగ్రహం ఉంది, బాధ, ఆవేదన వ్యక్తమవుతూ ఉన్నాయి. పదే పదే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లక్ష్యంగా చేసుకొని తిరుమల శ్రీవారి సన్నిధిని అక్కడ ఏదో అపవిత్రం జరిగిపోతూ ఉంది, అపచారాలు జరిగిపోతున్నాయి అన్నట్టుగా ప్రజలలో తప్పుడు సంకేతాలు పంపించే కుట్రకోణాన్ని ఆయన బయటపెట్టారు. ఇక్కడ ధర్మకర్తల మండలి చైర్మన్గా నేను ఉన్నప్పుడు, నా మీద ఒక గురుతర బాధ్యత ఉన్నప్పుడు, ధర్మకర్తల మండలి తరపున పాలనాపరమైన విధాన నిర్ణయాలు మేము తీసుకున్న వాటి లేదన్న లోపాలుంటే వాటిని ఎత్తి చూపే హక్కు పౌర సమాజానికి ఉంటుంది.
మా పాలనా వ్యవహార శైలిలో ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే, భక్తులకు అసౌకర్యం కలుగుతూ ఉంటే దాన్ని విమర్శించే హక్కు, మాకు సూచనల సలహాలు చెప్పే హక్కు మాకు స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే హిందూ సమాజం, శ్రీవారి భక్తులు, శ్రీవారి భక్తులుగా ఉన్న వివిధ సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, శక్తులు కావచ్చు, ఎవరికైనా హక్కు ఉంటుంది. కానీ అసలు శ్రీవారి మీద భయం కానీ భక్తి కానీ లేని వేరే ధర్మాన్ని ఆచరించే వ్యక్తులు, వారికి అసలు శ్రీవారి సన్నిధి పట్ల ఆసక్తి ఎందుకు? అసలు వారికి ఏం సంబంధం? ఇదే అంశాన్ని బిఆర్ నాయుడు గారు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పగలిగారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి గారి దాకా వారికి హిందూ ఆలయాల పట్ల, తిరుమల శ్రీవారి పట్ల భక్తిభావం లేదు అనేది, వారు వేరే మతాన్ని ఆచరిస్తారనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఆచరించే హక్కు కూడా వాళ్ళకుంది, దాన్ని ఎవరు తప్పటానికి వీల్లేదు. వాళ్ళు అందరికందరూ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులుగానే బతకాలి అని చెప్పని శాసించే నైతికత కూడా ఎవరికి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒప్పుకోడు కదా, నా మతం మానవత్వం అంటాడు కదా. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఏమని డిక్లేర్ చేశాడు? ఆయన కుటుంబం ఏ మతపు ఆచారాలను ఫాలో అవుతూ ఉంది. వీటి విషయంలో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. ఆయన క్రిస్టియానిటీని ఆచరిస్తూ ఉన్నారు, బైబిల్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఆ హక్కు ఆయనకుంది, ఆ స్వేచ్ఛ ఆయనకుంది, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ అదే క్రమంలో నీకు సంబంధం లేని పరాయి మతానికి సంబంధించిన ఆలయాల పట్ల, ఆలయాల నిర్వహణ పట్ల నువ్వెందుకు ప్రస్తావిస్తున్నావు? అక్కడ ఏదైనా లోపాలుంటే ఆ మతాన్ని ఆచరించే కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఆ మతంలో పీఠాధిపతులు, మఠాధిపతులు చాలామంది ఉన్నారు. ఆ మతానికి సంబంధించిన వివిధ రంగాల్లో నిష్ణాతులు, అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రస్తావిస్తారు, నీకేం సంబంధం? ఇవాళ నువ్వు ఆచరిస్తున్న మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాల గురించి, లేదు ఇస్లాం లాంటి మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాల గురించి హిందూ మత పెద్దలో, హిందూ ఆలయాల ధర్మకర్తల మండలో ఎక్కడా ఎప్పుడు ప్రస్తావించడం లేదు కదా. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించే, ఆచరించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాగే కోట్లాది మంది భక్తుల మనోభావాలతో తిరుమల శ్రీవారి ఆలయం ముడిపడి ఉంది. అలా ముడిపడున్న ఆలయ సాంప్రదాయాల గురించి, అక్కడ జరుగుతున్న పూజాదికల గురించి, అక్కడ జరుగుతున్న యాజమాన్య బాధ్యతల గురించి పదే పదే ఆ మతానికి సంబంధం లేని వ్యక్తులు ఎందుకు మాట్లాడుతున్నారు? నిన్న బిఆర్ నాయుడు గారు అదే ప్రస్తావించారు. నాలో ఏదైనా తప్పు జరుగుతుంటే చొక్కా పట్టుకొని నిలదీయండి. అది ఆ హక్కు, స్వేచ్ఛ హిందూ సమాజానికి ఉంటుంది తప్ప క్రిస్టియన్స్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డికో, భారతికో ఉండదు అని చెప్పారు ఆయన. 100% యథార్థం అది. ఇవాళ నచ్చిన మతాన్ని ఆచరించే, అనుసరించే స్వేచ్ఛ భారత గారికి ఎలా ఉందో, అదే సందర్భంలో పరాయి మతాలని గౌరవించి తీరాల్సిన బాధ్యత కూడా రాజ్యాంగం కల్పించింది. ఇవాళ ఒక పత్రికాధిపతిగా నీ పత్రికని పదే పదే ఒకే ఆలయాన్ని, ఒకే ఆలయ పాలక మండలిని లక్ష్యంగా చేసుకొని ఎందుకు ప్రచురిస్తూ ఉన్నావు? ఎందుకు తప్పుడు సమాచారంతో తప్పుడు కథనాలు ప్రచురించి ప్రసారం చేసి భక్తుల మనోభావాలతోటి ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఆలయ ప్రతిష్టను మంటగలుపుతూ ఉన్నావు. ఇక్కడ నీకు రాజకీయపరమైన ఎజెండానా, లేదు మతపరమైన ఎజెండా ఏదైనా ఉందా? ఇవాళ తిరుమల శ్రీవారి పవిత్రతని ఆయనకి అపచారం కలిగించడం ద్వారా, ఆ పవిత్రతకి భంగం కలిగించడం ద్వారా నీ రాజకీయ ఎజెండా మాత్రమే ఉందా ఇందులో? లేదు ఈ మతం పట్ల వ్యతిరేకత పెంచి ఈ మతం నుంచి నీ మతం వైపు కన్వర్షన్స్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? అసలు నీ ఎజెండా ఏంటి, నీ హిడెన్ ఎజెండా ఏంటి అని చెప్పని నిన్న నాయుడు గారు సూటిగా కుండబద్దలు కొట్టినట్టుగా ఆయన ఇష్యూ ప్రస్తావించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాయన రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే తిరుమల 7 కొండలని 2 కొండలుగా కుదించే ప్రయత్నం చేయటం, ఇలా రకరకాల ప్రయత్నాలు ఆయన హయాంలో జరిగాయి. తిరుమల
ఆలయానికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు వారి కాలం నాటి నగలు మాయమయ్యాయన్న ఆరోపణలు విన్నాం. ఇటువంటి రకరకాల ఆరోపణల నేపథ్యంలో చివరికి అంతిమంగా ఏం జరిగింది అనేది మనం చూసాం. దురదృష్టకర పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు అకాల మృత్యువాత పడ్డాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సోషల్ మీడియా, ఆయన సొంత మీడియా, ఆయన ద్వారా పెంచి పోషించబడ్డ కొంతమంది తమ రాజకీయ ఎజెండాలో భాగంగా తిరుమల శ్రీవారిని అస్త్రంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల శ్రీవారికి అపచారం చేస్తుంది అన్న అభిప్రాయం ప్రజల్లో కలిగే విధంగా రకరకాల ఆరోపణలు చేయించారు. శ్రీవారి నగలు చంద్రబాబు నాయుడు గారు కొట్టేసి వారి ఇంటి నేలమాళిగలో దాచుకున్నారు అని చెప్పని ఆరోపణలు చేశారు. పింక్ డైమండ్ అన్నారు. ఇలా రకరకాల ఆరోపణలు చేసి నేపథ్యంలో ఇవాళ మరి ఏం ఎస్టాబ్లిష్ చేయగలిగారు మీరు చేసిన ఆరోపణల గురించి? ఈరోజు మళ్ళీ తిరిగి ఇవాళ మీ పాలన ముగిసింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనగానే మళ్ళీ తిరిగి అదే ముప్పేట దాడి బిగిన్ చేస్తూ ఉన్నారు తిరుపతి మీద. అంటే ఇక్కడ 100% మీరు స్టేక్ హోల్డర్స్ కాకున్నా మీరు రాజకీయంగా మీ ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అని చెప్పని మీ రాజకీయ ఎజెండాలో భాగంగా తిరుమలని ఒక అస్త్రంగా వాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే అంశాన్ని నాయుడు గారు ప్రస్తావించారు. మీ రాజకీయ ఎజెండా కోసం తిరుమలని వాడుకునే ప్రయత్నం చేయడాన్ని మేము ఆక్షేపిస్తాం. హిందూ సమాజంగా మేము మీకు తగిన ప్రత్యుత్తరం ఇస్తాం, ఖండిస్తామని చెప్పడం జరిగింది. 100% బిఆర్ నాయుడు గారి ద్వారా వ్యక్తమైంది ధర్మాగ్రహం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానో వాళ్ళ సొంత మీడియా ద్వారానో పదే తిరుపతిని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఒక అడుగు ముందుకేసి బిఆర్ నాయుడు గారు నిన్న ఇవాళ సాక్షి యజమానిగా ఉన్న భారతి గారు ఆమె ఒక ట్రూ క్రిస్టియన్ అని చెప్పని ఫీల్ అవుతూ ఉంటారు. అసలు సిసలు క్రిస్టియన్ ఎవరు ఈ విధంగా మన ధర్మం మీద ఆలయాల మీద దాడికి పాల్పడరు. కానీ ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ విధమైన వ్యవహార శైలి పెంచి పోషిస్తూ ఉన్నారు అని చెప్పని నిన్న అంటే ఇప్పటి వరకు ఎవరు సాహసించని అంశాన్ని బిఆర్ నాయుడు గారు ప్రస్తావించారు. భారతి గారు ఈ ప్రస్తావన చేయటం ద్వారా హిందూ సమాజం మీద ఒక దురభిప్రాయం కలిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఒక హిడెన్ ఎజెండాతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని నిన్న ఆయన అంశాన్ని లేవనెత్తడం ద్వారా 100% వైసీపీ పార్టీ సాక్షి మీడియా ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారాలని ప్రాపర్గా అథెంటికేటెడ్గా ఖండించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారి మీదో భారతి గారి మీదో పరుష పదజాలంతో ఆయన విమర్శలు చేశారు కాబట్టి అని చెప్పని బిఆర్ నాయుడు గారు ఏదో పరిధి దాటారు, ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉండి ఈ విధమైన పరుష వ్యాఖ్యలు చేస్తారనంటే ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉండి తన సొంత డబ్బుతో అక్కడ తాగే మంచినీళ్ళను కూడా ఆయన కొనుక్కుంటున్న నేపథ్యంలో ఆయనకు అవినీతి ఆరోపణలు ఆపాదించి రోజుకి 7,000 టికెట్లు ఆయన ద్వారా అమ్మకం జరుపుకుంటున్నారు అని చెప్పని అబోధ కల్పనలతో కూడిన ఆరోపణలు చేసినప్పుడు 100% నిజం మాత్రమే మాట్లాడగలిగే వాళ్ళు, నిజాయితీ కలిగిన వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగానే మాట్లాడతారు అన్నదానికి ప్రతీకగానే నేనంటే బిఆర్ నాయుడు గారి ప్రెస్ మీటింగ్ చూడాలి, ఆయన విసిరిన సవాళ్ళు చూడాలి, ఆయన లేవనెత్తిన అంశాలను చూడాలి. కాబట్టి ఈ విషయంలో పదే బిఆర్ నాయుడు గారిని టీటీడీని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఈరోజు ఆ లక్ష్యంగా చేసుకుంటున్న వాళ్ళ ఎజెండా ఏంటి అనేది బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే ప్రజల ముందు ప్రజలకు అర్థమయ్యే భాషలో ఆయన కన్విన్స్ చెప్పగలిగారో 100% జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ సాక్షి మీడియా అండ్ కో ఖచ్చితమైన డిఫెన్స్లో పడ్డారనేది వాస్తవం.